శ్రీని గ్రూప్స్ అన్వి హైట్స్ ప్రాజెక్ట్ లోపలికి నేను వచ్చేసా. ఇన్ జనరల్‌గా ఎవరైనా ఒక ప్రాజెక్ట్ డెవలప్ చేస్తున్నారు అంటే ప్రాజెక్ట్‌లో ఉండే అన్ని ఫ్లాట్స్ అమ్ముడుపోయిన తర్వాత రోడ్స్ వేయడం కావచ్చు, వాళ్ళు ప్రామిస్ చేసిన డ్రైనేజ్ సంబంధించి కావచ్చు, ఎలక్ట్రిసిటీ సంబంధించి కావచ్చు, పార్క్ సంబంధించి కావచ్చు, లేదంటే కాంపౌండ్ వాల్ సెక్యూరిటీగా సంబంధించి కావచ్చు, లేదు అంటే సీసీ కెమెరాస్ సంబంధించి కావచ్చు, సెక్యూరిటీ సంబంధించి కావచ్చు, ఇట్లాంటివన్నీ ఆ తర్వాత చేస్తారు. కానీ వీళ్ళు మాత్రం కస్టమర్స్‌కి ఫస్ట్ ఎమ్యూనిటీస్ ఏమి ఇస్తున్నారు అని చెప్పడంతో పాటు చేసి ఒక కస్టమర్స్‌కి చూపిస్తున్నారు. సో మనం ఆల్రెడీ చూస్తున్నాం కదా 40 ఫీట్ రోడ్స్ అండ్ దాంతోపాటు పెద్ద రోడ్స్ వెంచర్ ఎంట్రీలోనే ఉండిపోతుంది. అండ్ దాంతోపాటు 100% ఈ వెంచర్‌లో అడుగు పెడితే సెక్యూర్డ్‌గా ఉన్నది అనే ఫీలింగ్ మనకు కూడా వస్తుంది. ఎందుకు తెలుసా? కంప్లీట్ వెంచర్ చుట్టంతా కూడా కంపౌండ్ వాల్ అండ్ దాంతోపాటు 24/7 సెక్యూరిటీ గార్డ్ అండ్ వెంచర్‌లో ప్రతి అణువు సీసీ కెమెరాస్. సో ఎవ్వరికి ఎటువంటి టెన్షన్ లేకుండా సీసీ కెమెరాస్ అంటే వెంటనే ఎవరైనా ఇల్లు వచ్చి కన్స్ట్రక్షన్ చేసుకున్నా దే కెన్ స్టే వెరీ 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 సేఫ్. అండ్ దాంతోపాటు ఇంకొక ఎమ్యూనిటీస్ వీళ్ళు ప్రామిస్ చేసింది అండ్ కస్టమర్స్‌కి ఏమిచ్చారో తెలుసా? నేను చెప్పడం కాదు, ఒక్కసారి మీరు ప్రాజెక్ట్ చేస్తుండ్రు అంటే చెప్పే ప్రామిస్ ఒకటి, ఇచ్చే టైంలో మర్చిపోతుంటారు. కాకపోతే అన్వి గ్రూప్స్ మాత్రం ఆల్రెడీ వాళ్ళు చేసిన ప్రాజెక్ట్ ప్రామిస్‌ని ఆల్రెడీ కస్టమర్స్ ముందు పెట్టేసారనమాట. చూస్తున్నారు కదా! పార్క్ వర్క్ కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. సో ఇదనమాట ఈ ప్రాజెక్ట్ సంబంధించిన హైలైట్. సో దీంతో పాటు డెవలప్‌మెంట్ ఎట్లా ఉంది అనేది కూడా మీకు డౌట్ వస్తుంది. ఎందుకంటే ఉండాలనుకున్న వాళ్ళు వెంటనే కట్టేసుకొని ఉండొచ్చు. అండ్ ఎవరైనా ఫ్యూచర్ చాలా సెక్యూర్డ్‌గా ఉండాలి అండ్ దాంతోపాటు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలి అనుకునే వాళ్ళు ఇక్కడొచ్చి ఇన్వెస్ట్ చేయాలి. సో ఇన్వెస్ట్ చేస్తే ఆ డబ్బులు రిటర్న్ అవ్వాలి కదా! మరి అది ఎన్ని ఇయర్స్‌లో రిటర్న్ అవుతుంది? సరౌండింగ్ డెవలప్‌మెంట్ ఏంటి? ఇట్లాంటివన్నీ డౌట్స్ వస్తుంటాయి కదా! సో ఈ ప్రాజెక్ట్ సంబంధించి ఇన్ డీటెయిల్ మీకు చెప్తాను. అండ్ దాంతోపాటు ఇందాక నేను బ్యాంక్ లోన్స్ అని చెప్పా కదా! ఆల్రెడీ చాలా మంది కస్టమర్స్ ఆ లోన్‌కి కూడా అప్రోచ్ అవుతున్నారు. అండ్ తొందరలో ఇక్కడ ప్రాజెక్ట్ కూడా ఇల్లు కన్స్ట్రక్షన్ వర్క్ కూడా స్టార్ట్ అవుతుంది. మరి ఇల్లు కన్స్ట్రక్షన్ అంటే అన్ని పర్మిషన్స్ తీసుకోవాలి కదా అని అనుకుంటారు. ఆ టెన్షన్ మీకు అసలే వద్దు. ప్రాజెక్ట్ వాళ్ళే దానికి సంబంధించి ఎవ్రీథింగ్ చూసేసుకుంటారు. సో ఒక్కసారి ఈ ప్రాజెక్ట్ సంబంధించి ఇంకా మోర్ డీటెయిల్స్ తెలుసుకుందాం. ఇల్లు కట్టుకోవాలి అంటే ఇమీడియట్‌గా అన్ని పర్మిషన్స్ వచ్చేసాయి. ఇక నేను వాళ్ళ గురించి కాకుండా ఎవరైతే ఫ్యూచర్ చాలా సెక్యూర్డ్‌గా చేసుకోవాలి అండ్ అది సెక్యూర్‌గా చేసుకున్న భూమి కూడా ఎటువంటి కబ్జా లేకుండా ఉండాలని అనుకుంటారు కదా! సో అట్లాంటి ఇన్ఫర్మేషన్ నేను ఇప్పుడు మీకు చెప్పబోతున్నా. అండ్ దాంతోపాటు ఈ ప్రాజెక్ట్ సరౌండింగ్ డెవలప్మెంట్ గురించి కూడా తెలుసుకుందాం. హాయ్ అండి జహంగీర్ గారు. హాయ్ మేడం. సో అసలు ప్రాజెక్ట్ ఫస్ట్ మనం చేసిన దానికి ఇప్పటికీ సంబంధం లేదు. యా ఈజ్ ఇట్ సేమ్ ప్రాజెక్ట్ అనేది డౌట్ నాకే వస్తుంది. యా ఏదంటే చాలా మంది ఏంటంటే చెప్తా ఉంటారు. మ్మ్. ఇప్పుడున్న సినారీలో చూసుకుంటే అందరు చెప్పడమే ఉంటుంది తప్ప చేయడం అయితే ఉండదు. మ్మ్. మీరే అలా రేట్లకి చూస్తున్నారు. ఎంతమంది చేసిన దానికి మీరు ప్రమోషన్ ఎంతమందికి వచ్చారు కదా మా దగ్గర. అవును అప్పటికి ఇప్పటికి ఎలా ఉందో మీరే చెప్పాలి. అవును అప్పటికి అసలు జస్ట్ ఇన్ని ఎమ్యూనిటీస్ ని ఇస్తారు అని నేను కూడా అనుకోలేదు. ఎండ్ ఆఫ్ ద ప్రాజెక్ట్ ఏం చెప్తారు అంటే ఇన్ జనరల్ గా ఇప్పుడు ఉండే మార్కెట్ లో చేసే ప్రామిస్ ఒకటి Yeah. అండ్ ఎమ్యూనిటీస్ గురించి ఆ తర్వాత చేతులు ఎత్తేసే పరిస్థితి కనిపిస్తున్నాయి. కానీ Yeah. కళ్ళ ముందు పార్క్ కనిపిస్తుంది, Yeah. కమ్యూనిటీ హాల్ స్పేస్ కనిపిస్తుంది, Yeah. సీసీ కెమెరా సర్వేలెన్స్ కనిపిస్తుంది. ఆ ప్రాజెక్ట్ ముందు సరౌండింగ్ కంపౌండ్ వాళ్ళు ఉంటుంది, సెక్యూర్డ్ గా ఉన్నది అంటున్నారు, అదంతా కూడా కనిపిస్తుంది. Yeah. సో ఇక్కడ చూస్తే ఫ్యూచర్ చాలా సెక్యూర్డ్ చేసుకోవాలి అనుకునే వాళ్ళకి ది బెస్ట్ ప్లేస్ ఇదే అనుకోవచ్చా? డెఫినెట్ మేడం, 100%. ఇప్పుడు ఏదైనా చూడండి, ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఇప్పుడు చాలా మంది పీపుల్స్ ఇక్కడ చూస్తున్నది సేఫ్టీ ఫస్ట్. సేఫ్టీ ఇప్పుడు చాలా మంది ప్రాజెక్ట్స్ ఏంటంటే చాలా మంది చేస్తూ ఉంటారు, వెళ్ళిపోతూ ఉంటారు. మనలాగా డెవలప్మెంట్ చేసి ఇలాంటి 100% డెవలప్మెంట్ కంప్లీట్ చేసి విత్ మార్టిగేజ్ కూడా రిలీజ్ అయిపోయింది ఆల్రెడీ. ఇక్కడ మార్టిగేజ్ కూడా రిలీజ్ అయింది. యాక్చువల్లీ చాలా మంది ఏంటంటే ఓన్లీ ఎల్పీ నెంబర్తో ప్రాజెక్ట్ చేస్తారు. వాళ్ళు మన ప్రాజెక్ట్ కూడా ఆల్రెడీ ఎల్పీ నెంబర్తో పాటు మార్టిగేజ్ కూడా రిలీజ్ అయిపోయింది అప్పుడు రీసెంట్లీ. మనకి సూపర్ రీసెంట్లీ మార్టిగేజ్ కూడా రిలీజ్ అయిపోయింది. కస్టమర్ ఇది ఏంటంటే రెడీ టు ఆక్యుపై కన్స్ట్రక్షన్ కూడా చేసుకుని స్టేజ్ చేయొచ్చు అనమాట. అలాంటి ప్రాపర్టీ ఉన్నప్పుడు మనకి ఇది చూసుకుంటే ఏంటంటే గచ్చిబౌలికి నియర్ బై ప్రాజెక్ట్ ఇది. గచ్చిబౌలి నుంచి చూసుకుంటే హార్డ్లీ చూసుకుంటే మనకి 35 to 40 minute డ్రైవ్ టు మన ప్రాజెక్ట్లో ఉండొచ్చు. ఇది ఎగ్జాక్ట్లీ చూసుకుంటే మన ఎగ్జాక్ట్ నెంబర్ 15 నుంచి జస్ట్ 5 minute డ్రైవ్ టు మన ప్రాజెక్ట్ అండి. ఇది ఓకే ఎగ్జిట్ 14-15 బిట్వీన్ బిట్వీన్ ప్రాజెక్ట్. ఇది ఓకే నియర్ బై ఎయిర్పోర్ట్. ఇక్కడ సరౌండింగ్ చూసుకుంటే మీ డెవలప్మెంట్ సైజ్ చూసుకుంటే నియర్ బై ఎయిర్పోర్ట్ ఉందండి. నియర్ బై ఎయిర్పోర్ట్, నియర్ బై ఏఎంసీ ఉంది. ఏఎంసీ అంటే ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ నియర్ బై మనకి. ఇప్పుడు ఎవ్రీథింగ్ పీపుల్స్ ఇస్ ఆల్రెడీ ఎంప్లాయ్మెంట్ ఆల్రెడీ వర్కింగ్ అండి. ఇక్కడ నియర్ బై ఆల్రెడీ వర్కింగ్లో ఉన్నాయి. ఇక్కడ చూసుకుంటే ఆదిబట్లో ఉంది, టీసీఎస్ ఆదిబట్లో ఉంది మనకు వచ్చేసి. దాంతోపాటు మనకు రేవంత్ రెడ్డి గారు అనౌన్స్మెంట్ చేశారు కదా 4th సిటీ గ్లోబల్ సిటీ అని. ఇక్కడికి మీకు చూసుకుంటే 25 km ఉంటుంది. ఇక్కడ 25 km ఉంటుంది. అంటే ఈ ప్రాజెక్ట్ చూసుకుంటే ఇంకా చాలా నియర్ బై ప్రాజెక్ట్ అండి. ఇది ఇక్కడ మీకు రెడీ టు మూవ్ అయ్యి కన్స్ట్రక్షన్ చేసుకుని ఉండేటట్టు ఉన్న ప్రాజెక్ట్ ఇది. దీనిలో చూసుకుంటే ఆల్రెడీ మీకు చెప్పాము, ప్రామిస్ చేసాము లాస్ట్ టైం మీకు వచ్చిన మీరు డ్రైనేజ్ అంటే డ్రైనేజ్ ఇచ్చామండి ఆల్రెడీ.
రోడ్స్ ఆల్మోస్ట్ ఆల్రెడీ అయిపోయినాయి, సిసి రోడ్స్ అవును కంప్లీట్ అయిపోయింది కంప్లీట్ అయిపోయింది. వాటర్ పైప్ లైన్ ఉడికిచ్చాం. ఒక ప్లాట్ కు చూడొచ్చు మీరు ఇక్కడ ట్యాప్ కలెక్షన్ ఉడికిచ్చాం మనం. ట్యాప్ కనెక్షన్ కూడా ట్యాప్ ఇచ్చేసారు. కలెక్షన్ ఉడికిచ్చాం ఈచ్ ప్లాట్ కు ట్యాప్ కలెక్షన్స్. ఓకే దాంతో పాటు ఇది వచ్చేసి మీకు డ్రైనేజ్ అండి. ఇది వచ్చేసి డ్రైనేజ్ మ్యాన్ హౌస్. ఓకే డ్రైనేజ్ మనం ఇది ఉన్నది మనకు ఎలక్ట్రిసిటీ. టోటల్ Underground అండర్ ఎలక్ట్రిసిటీ. ఓకే ఎక్కడ చూసినా మనకు అండర్ ఎలక్ట్రిసిటీ ఉంటుంది. మీరు చూడొచ్చు ఇక్కడ మీకు అండర్ ఎలక్ట్రిసిటీ మీకు ప్యానల్స్ కూడా ఇక్కడ ఉంటున్నాయి. మీకు టోటల్ ప్యానల్స్ మొత్తం మీకు ఓకే సో ప్యానెల్స్, ఎవ్రీథింగ్ డ్రైనేజ్ అయిపోయిందండి. వర్క్స్, ఎవ్రీథింగ్. స్ట్రీట్ లైట్స్ కూడా ఇచ్చినట్టున్నారు. స్ట్రీట్ లైట్స్ కూడా అయిపోయినాయి. ఇదేమో ఎలక్ట్రిసిటీ అండి. ఓకే కస్టమర్ ఇక్కడ కట్టుకోవాలనుకుంటే ఏం లేదు ఇక్కడ. జస్ట్ ఓన్లీ మీటర్ డీడీ తీసుకొని ఓన్లీ కనెక్షన్ స్టార్ట్ చేసుకోవచ్చు. ఇది ఎలక్ట్రిసిటీ. ఇది మీకు వచ్చేసి ట్రీస్కి వచ్చి డ్రిప్లికేషన్ సిస్టమ్ అండి. చాలా మంది చెప్తారు అంటే ఈ రోజు ఇలా ఉంది ప్రాజెక్ట్, రేపు ఇది ఇలా ఉండదేమో అని అనుకుంటారు. కానీ డ్రిప్లికేషన్ సిస్టమ్ మనం ఇచ్చాం ట్రీనర్స్ కి. అండ్ మీరు చూస్తున్నారు కదా సార్, మన స్ట్రీట్ లైట్స్ వచ్చేసినాయి. సర్వేలెన్స్ సీసీ క్యామ్స్ ఉంటుంది 24/7 మనకి సీసీ క్యామ్స్ అండి. 24/7 సెక్యూరిటీ ఉంటుంది. మనకి 5 years ఇక్కడ ఏం చేస్తున్నాం అంటే అందరు ఏం చేస్తారంటే ప్రొవైడ్ చేస్తారు, వెళ్ళిపోతారు. మన ఇక్కడ 5 years మెయింటెనెన్స్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ మెయింటెనెన్స్ ఇస్తున్నామండి. ఫ్రీ ఆఫ్ కాస్ట్ మెయింటెనెన్స్. ఎందుకంటే ఇప్పుడు ఇందాక నేను చెప్పినట్టు ఇవాళ ల్యాండ్ కొని ఇక్కడ వెంచర్ కావచ్చు, బయట కావచ్చు, ఆ తర్వాత ల్యాండ్ మాదేనా అని చూసుకునే పరిస్థితి ఉంటుంది. అవునండి. ఏంటంటే టోటల్ గ్రాస్ పెరుగుతూ ఉంటది, ఎవరు బయటికి వెళ్ళి వస్తూ ఉంటారు, టోటల్ డిస్మెన్స్ అవుతా ఉంటారు. దాని విషయం ఏంటంటే 5 years మెయింటెనెన్స్ పై మన కంపెనీ మనం చూసుకుంటాం. ఫ్రీ ఆఫ్ కాస్ట్ మనం ఇస్తున్నామండి. ఎందుకంటే కస్టమర్ ఇప్పుడు ఎక్కడ ఉంటారు, కొన్న కస్టమర్ ఇప్పుడు మీరు ఎంప్లాయ్ అండి, మీరు డైలీ అయితే వచ్చి చూసుకోరు కదా, చూడలేరు. ఎప్పుడో 1 year 2 years 6 months వచ్చినప్పుడు మీకు గ్రాస్ పెరుగుతుంది, మీకు ప్లాట్ కనిపించదు. అందులో ఏం చేస్తున్నాం మనం అంటే టోటల్ వచ్చి మనకు మెయింటెనెన్స్ ఆల్సో ఇస్ 5 years మెయింటెనెన్స్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో మనం ఇస్తున్నాం. సో మెయింటెనెన్స్ చెప్పారు, ఎమ్యూనిటీస్ గురించి చెప్పారు, ఇవాళ కళ్ళ ముందు కనిపిస్తుంది. కానీ డెవలప్మెంట్ తో పాటు ఎవరైనా ఇవాళ ఫ్యూచర్ సెక్యూర్ చేసుకోవాలి, ఒక 10 రూపాయలు పెట్టాము అంటే దానిపైన రిటర్న్స్ కోరుకుంటారు. సో లాస్ట్ ఎట్లా ఉండే ఒక 6 months బ్యాక్ వెంచర్ రేట్ అండ్ ఇప్పుడు ఎట్లా ఉంది, ఫ్యూచర్ ఎట్లా ఉండబోతుంది, ఇక్కడ రేట్ ఎలా పెరగబోతుంది చెప్తానండి. ఫస్ట్ ఇక్కడ చాలా మంది ప్రాజెక్ట్స్ తీసుకునే ముందు ఫస్ట్ ఏంటంటే జోన్స్ తీసుకోవాలండి. జోన్ వచ్చేసి R1 జోన్, R1 జోన్ అనమాట. R1 అంటే ఫ్యూల్లీ రెసిడెన్షియల్ జోన్ అండి. ఇక్కడ మీకు చూసుకుంటే ఒక 500 meters వెళ్తే మీకు R2 R3 కన్జర్వేషన్ జోన్ లో ఉన్నాయి. రేట్స్ ఏంటంటే అక్కడికి ఇక్కడ చాలా డిఫరెంట్ ఉంటుంది. R1 అంటే ఫ్యూల్లీ రెసిడెన్షియల్ ల్యాండ్ కాస్ట్ కూడా చాలా హై అండి. ఇంతకుముందు చూసుకుంటే ల్యాండ్ కాస్ట్ ఇక్కడ ఏమంటే 2 CR 1 CR 2 CR ఉండేది. ఇక్కడ ల్యాండ్ కాస్ట్ రైట్ నౌ చూసుకుంటే 5 to 10 CR వరకు వెళ్ళిపోయిందండి ల్యాండ్. మీరు వచ్చినప్పుడు చూసుకుంటే ప్రాజెక్ట్ మనం పెట్టింది 21,000 rupees ప్రైస్ పెట్టామండి. టుడేస్ రైట్ నౌ మనం 24,000 పెట్టామండి. ఎందుకంటే ఫస్ట్ కొన్న కస్టమర్ ఇప్పుడు కొన్న కస్టమర్ వేరియేషన్ చూపించాలి కదా, చూపించాలి కదా. ఇప్పుడు వాళ్ళకి వచ్చి ఇప్పుడు 3,000 rupees పెరిగిందంటే ఇంక్రీజ్ అయినట్లే కదా. మీకు మీరు కొన్న వాళ్ళు ఫస్ట్ కొన్న వాళ్ళు హ్యాపీ కదా కస్టమర్స్. ఆ రోజు మరి టుడేస్ రైట్ నౌ మనం 24,000 ప్రైస్ పెట్టామండి. సో ఒక 1 year ఎంత వరకు ఇక్కడ ల్యాండ్ వాల్యూ పెరిగే అవకాశం? 1 year ల్యాండ్ వాల్యూ వచ్చేస్తుంది ఇక్కడ మీకు. ఇప్పుడు చూస్తున్నాం 24,000 కదా, మీకు 1 year వరకు 28 నుంచి 30 బిలో అయితే కంపల్సరీ వెళ్తుందండి. నేను హైలీ చెప్పట్లేదు ఇక్కడ. ఒకటేసారి 30 ఒకటేసారి 40 వెళ్ళిపోతాను లేదు. నేను జస్ట్ రీజనల్ గా మీకు చూసుకుంటే స్టెప్ బై స్టెప్ మనం చూసుకుంటాం. ఒక 4 months బిఫోర్ బ్యాక్ ఎలా ఉండే ప్రైస్ ఈ రోజు చూసుకోవచ్చు. మనకి ఇంక్రీస్ మనకి 3,000 rupees అయింది ఒక 6 months లోనే. మీకు ఆల్రెడీ 1 year లో మీకు వచ్చి ఒక 3 to 5,000 పెట్టుకోండి మీకు 30,000 బిలో అయితే మీకు ప్రైస్ అయితే కంపల్సరీ ఉంటుందండి. ఓకే. సో శ్రీని గ్రూప్స్ చేసిన ఎన్నో ప్రాజెక్ట్ చాలా మందికి ఒక డ్రీమ్ హౌసెస్ ఇచ్చిందని విన్నాం. డెఫినెట్లీ అండి. అండ్ వాట్ అబౌట్ వాస్తు? మనకు 100% ఫస్ట్ వాస్తు అండి. మనం చేసిన ప్రాజెక్ట్ లో ఇక్కడ నియర్ బై మంగళ పిల్లలు ఒక ప్రాజెక్ట్ కంప్లీట్ చేసాము. ఆల్రెడీ పర్సన్స్ ఆల్రెడీ కన్స్ట్రక్షన్ చేసి ఇచ్చాము. పీపుల్స్ ఆల్రెడీ లివింగ్ చేస్తున్నారు ఇక్కడ. మన ఆక్యుపెన్సీ ఇక్కడ సరౌండింగ్ లో వచ్చేసి 3rd ప్రాజెక్ట్ అండి మనది. ఈ మహేశ్వరంలో వచ్చేసి మనకు ఈ 3rd ప్రాజెక్ట్. ఆల్రెడీ మనం రీసెంట్లీగా ఇంకోటి ప్రాజెక్ట్ కూడా లాంచ్ చేయబోతున్నాం మనం. ముందు 5 acres ప్రాజెక్ట్ ఆల్రెడీ 5 acres ఆల్రెడీ లాంచ్ చేయబోతున్నాం. ఈ ప్రాజెక్ట్ లో ఆల్రెడీ మనకు వచ్చేసి 80% ప్లాట్స్ సోల్డ్ అవుట్ అండి. 80% సోల్డ్ అయిపోయింది. ఓన్లీ మనకి దీనిలో అవైలబిలిటీ ఓన్లీ 11 plots ఉన్నాయండి. అంతే 11 plots ఉన్నాయి. ఎందుకు అంటే ఇప్పుడు ఎందుకు గురించి ప్రమోట్ చేస్తున్నామంటే చూపిద్దాం ఎలా ఉంది, రియాలిటీ ఎలా ఉంది, ఫస్ట్ ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది, రియాలిటీ గురించి మనం చేస్తున్నామండి. ఓకే. సో ఎమ్యూనిటీస్ గురించి చెప్పారు, ఎమ్యూనిటీస్ ఆల్రెడీ కనిపించాయి. అండ్ సెక్యూరిటీ గురించి చెప్పారు, కాంపౌండ్ వాల్ కనిపిస్తుంది. పార్ట్ ఆఫ్ ఇట్ ఇంకేం ఉండబోతుంది ఇక్కడ మనకి ఆల్ అండి. ఇప్పుడు చూసుకుని ఫస్ట్ కస్టమర్ కావాల్సిందండి లివింగ్ కి కావాల్సింది ఫస్ట్ సరౌండింగ్ డెవలప్మెంట్స్ ఏంటి, లివింగ్ ప్రొవైడ్స్ ఏమున్నాయి, మనకి ఎడ్యుకేషన్ ఏముంది, ట్రాన్స్పోర్టేషన్ ఏముంది, కావాల్సిన నీడ్స్ ఇవి అండి కస్టమర్ కి. ఇక్కడ చూసుకుంటే మనకి నియర్ బై వచ్చేసి ఆల్ A to Z మహేశ్వరం అనే బిగ్ కాన్స్టిట్యుయెన్సీ అండి. చాలా పెద్ద కాన్స్టిట్యుయెన్సీ మహేశ్వరం అనేది. నియర్ బై ఎల్బీనగర్ వరకు ఉంటుందండి ఈ కాన్స్టిట్యుయెన్సీ. ఈ మహేశ్వరం అనేది ఎల్బీనగర్ వరకు ఉంటుంది. చాలా బిగ్ కాన్స్టిట్యుయెన్సీ. ఇక్కడ వచ్చేసి ఇంటర్నేషనల్ స్కూల్స్ అంటే టోటల్ ఇక్కడ మనకు A to Z ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయండి. మీకు ఇక్కడ వచ్చేసి మనకి శ్రీ అకాడమీ ఇంటర్నేషనల్ స్కూల్ ఉంది, మాంచెస్టర్ గ్లోబల్ ఇంటర్నేషనల్ స్కూల్ ఉంది. మీకు ఇక్కడ అలానే చూసుకుంటే మనకి శ్రీ చైతన్య ఉన్నాయి, నారాయణ ఉన్నాయి,
ఆగఖాన్ అకాడమీ ఉంది. Hmm. మీ దానిలో చూసుకుంటే ఎవ్రీథింగ్ ఇక్కడ ఉన్నాయి. ఎడ్యుకేషన్ వైజ్ నో ప్రాబ్లం ఉంది. మరి ఎంప్లాయ్మెంట్ ఎంప్లాయ్మెంట్ చెప్తే Hmm. మీకు నియర్ బై మనకి చూసుకుంటే ఇక్కడ ఎయిర్పోర్ట్ దగ్గర వర్క్ చేసిన వాళ్ళు ఎయిర్పోర్ట్ లో ఉన్నారు. హార్డ్వేర్ పార్క్ ఉంది మనకి మీకు రీసెంట్ మీరు వస్తుంటే హార్డ్వేర్ పార్క్ చూపించాను కదా. హార్డ్వేర్ పార్క్ వాళ్ళు ఎంప్లాయీస్ ఆర్ వర్కింగ్. దాంతోపాటు ఆదిపట్ల మనకి టీసీఎస్ ఉంది, ఏరోస్పేస్ ఉంది, దాంతోపాటు ఈసీటీ ఉంది. ఈసీటీ మీకు మహేశ్వరం పక్కన మీకు తుగ్గూడ పక్కన మీకు ఈసీటీ ఉంది. దాంతోపాటు నియర్ బై మనం చూస్తున్నాం కదా ప్రైవేట్ ఇక్కడ ఈఎంసీ అని చూసాం కదా, విప్రో ఉంది మనకి ఆల్రెడీ ఎంప్లాయ్మెంట్ ఆల్రెడీ ఉన్న కంపెనీ ఆల్రెడీ ఏదో వస్తుంది అని కాదు, ఆల్రెడీ రన్నింగ్ లో ఉన్న ప్రాజెక్ట్. దాంతోపాటు మరబార్ గోల్డ్ ఉంది కదా మీకు ఆల్రెడీ చూసాం కదా. ఆల్రెడీ మనకి రేవంత్ రెడ్డి గారు ఎంతమందికి వచ్చి ఇనాగ్రేషన్ చేశారు 2 months బిఫోర్ బ్యాక్. మరబార్ గోల్డ్ ఉంది. దీనిలో చూస్తే మనకు 21 కంపెనీస్ ఆల్రెడీ రన్నింగ్ లో ఉన్నాయండి. ఆల్రెడీ ఎంప్లాయ్మెంట్ ఇక్కడ నుంచి ఆల్రెడీ అప్ అండ్ డౌన్ చేస్తున్నారు పీపుల్స్. ఇక్కడ నుంచి ఆల్రెడీ అప్ అండ్ డౌన్ చేస్తున్నారు. ఇక్కడ లివింగ్ ఉన్న ప్రాజెక్ట్స్ సరౌండింగ్ చాలా లివింగ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయండి. మనం ఇక్కడ ఓపెన్ ప్లాట్స్ అమ్ముతున్నాం. ఎవరు ఓపెన్ ప్లాట్స్ ఎవరు అమ్మట్లేదు ఇక్కడ. ఓపెన్ ప్లాట్స్ కొనడం అండ్ ఇండివిజువల్ హోమ్ కట్టుకోవాలి ఇండిపెండెంట్ గా అనే వాళ్ళ కళ అనేది చాలా తక్కువ అయిపోయింది ల్యాండ్ రైట్స్ తోటి. ఇక్కడ అందరూ అండి చాలా మంది ఏం చేస్తున్నారు, మీరు అక్కడ కూడా చూస్తుంటే విలాస్ కనిపిస్తుంది ఇక్కడ మీకు. అవును, ఆ విలాస్ ఇక్కడ సరౌండింగ్ మొత్తం విలాసే కనుపుతున్నారు. మనం ఒక్కరేమో ఓపెన్ ప్లాట్స్ అమ్ముతాం. ఎందుకంటే విల్లా కట్టుకోవాలంటే కస్టమర్ కి వచ్చి కొన్ని డ్రీమ్స్ ఉంటాయి. నాకు నచ్చిన మోడల్ నేను కట్టుకోవాలని. దాని మనం ఏం చేస్తున్నాం అంటే ఓన్లీ ఓపెన్ ప్లాట్ ఆల్ డెవలప్మెంట్ చేసి ఇస్తున్నాం. కస్టమర్ ఎవరికి నచ్చిన మిడల్లో వాళ్ళ మోడల్ పాయింట్ కమ్స్ ఫర్ ద ట్రాన్స్పోర్టేషన్ చూసుకుంటే మేడం మనకి మహేశ్వరం బస్ డిపో మహేశ్వరం బస్ డిపో ఇక్కడ చూసుకుంటే మనకు కోటి వెళ్ళాలన్నా, సిబిఎస్ వెళ్ళాలన్నా, ఎంజీబీఎస్ వెళ్ళాలన్నా, మీకు సికింద్రాబాద్ ఎక్కడ వెళ్ళాలంటే 5 minutes ఈచ్ వన్ బస్సెస్ ఫెసిలిటీ ఇక్కడ ఉంది. మనకి బస్ ఫెసిలిటీ ఉంది. హాస్పిటల్ అంటారా, హాస్పిటల్స్ ఎవరీథింగ్ హాస్పిటల్స్ ఉన్నాయి. కార్పొరేట్ హాస్పిటల్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, ఆల్ ఉన్నాయి. ఒకటి ఉంది ఒకటి లేదనకుండా ఆల్ అయితే ఉన్నాయి మనకి. మనం ఏంటంటే ఎక్కడో జంగల్లో మనం అమ్మట్లేదు, మనం మహేశ్వరంలో అమ్ముతున్నాం ప్రైవేట్. చాలా మంది ఏంటంటే ఎక్కడో సిటీ అవుట్కట్స్లో ఉన్న ప్రైవేట్, మనం వచ్చేసి సిటీ నియర్ బై ప్రైవేట్ మనం చేసాం. మనం చేసినది ఏంటంటే ఏ ప్రాజెక్ట్ చేస్తే మన ఓన్ ప్రాజెక్ట్స్. అంటే చాలా మంది ఏం చేస్తారు, మార్కెటింగ్ తీసుకొని చేస్తూ ఉంటారు. అలా కాదు, ఈ ప్రాజెక్ట్ మన ఓన్ ప్రాజెక్ట్స్ మనం ఏ ఒక 2 acres ఉన్నా, ఒక 5 acres ఉన్నా, ఒక 10 acres ఉన్నా ఓన్ ప్రాజెక్ట్స్కి మనం వెళ్ళి చేస్తాం. అయితే ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ కోసం కొనేవాళ్ళు ఉంటారు. సో మళ్ళీ వాళ్ళు రీసేల్ చేయాలంటే ఏమైనా ఆబ్జెక్ట్ చేస్తారని ఒక భయం. సో ఎలా ఉంటది మళ్ళీ వాళ్ళు రీసేల్ చేయాలని? మీకే చేయాలా, బయట ఎవరికైనా చేసుకోవచ్చా, లేదంటే ఎట్లా ఏంటి? ఇక్కడ ఏంటంటే చాలా మంది రీసేల్ చేసుకోవాలంటే కస్టమర్ ఎవరినో బ్రోకర్నో ఏజెంట్ వెతకాలి. అవును కదా, బ్రోకర్నో ఏజెంట్ వెతకాలి. అలా కాకుండా ఇక్కడ మన దగ్గర ఏముంటుందంటే మార్కెట్ ప్రైస్ ఏదైతే ఉందో ఆ మార్కెట్ ప్రైస్ మనమే పర్చేజ్ చేస్తాం. కస్టమర్ ఎక్కడ బ్రోకర్నో ఏజెంట్ వెతికే అవసరం లేదు, మేమే పర్చేజ్ చేస్తాం. పర్చేజ్ చేసుకుని 5 rupees తగ్గించి మేము పర్చేజ్ చేస్తాం. దాని మేము ఏం చేస్తాం, మేమే పర్చేజ్ చేసుకుని కస్టమర్ పేమెంట్ చేసేస్తాము. కస్టమర్ ఎక్కడ వెతికి నేను బ్రోకర్ వేసుకుంటా కస్టమర్ ఆప్షన్ అది. దాని లేకుండా మనమే రీసేల్ ఉంది. దాంతో కన్స్ట్రక్షన్ మన దగ్గర ఉంది. కన్స్ట్రక్షన్ కస్టమర్ ఏ టైప్ లో కావాలంటే కన్స్ట్రక్షన్ మనం ఆ టైప్ లో మనం కన్స్ట్రక్షన్ చేసిస్తాం. అంటే వాళ్ళ ఇష్టం, వాళ్ళు బయట వాళ్ళకైనా అమ్ముకోవచ్చు, మళ్ళీ సీనియర్ గ్రూప్స్ కైనా అమ్ముకోవచ్చు. అది మన దగ్గర ఆప్షన్ ఉంది. రీసేల్ కూడా మన దగ్గర ఆప్షన్ ఉంది అది. ఓకే, సో ఇంకొక డౌట్ ఏముంటదంటే ఇదంతా కూడా ఇండివిజువల్, బట్ ఇట్స్ ఒక కమ్యూనిటీలో ఉన్నారు కాబట్టి ఇదే స్ట్రక్చర్ ఆఫ్ స్టైల్లో మీరు కట్టుకోవాలి, అండ్ ఇదే సైడ్ డోర్లు పెట్టుకోవాలి, ఇదే సైడ్ విండోలు పెట్టుకోవాలి, అండ్ ఇంత ఎస్ఎఫ్టీలోనే మీరు కట్టుకోవాలి. అట్లాంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏమైనా పెట్టారు? అలాంటి రూల్స్ లేవు. ఇది ఓపెన్ ప్లాట్ అమ్ముతున్న రీజన్ అదే అనమాట. ఇప్పుడు ఏంటంటే పక్కన విల్లాస్ ఉంటాయి, సేమ్ యాస్టెస్ విల్లాస్ ఎలా అయితే ఉంటాయో అదే మోడల్ కట్టుకోవాలి. ఇప్పుడు చాలా మంది ఏంటంటే డ్రీమ్స్ ఉంటాయి, చాలా మంది డ్రీమ్స్ ఉంటాయి. మీకు ఒక డ్రీమ్ ఉంటుంది, నాకు ఒక డ్రీమ్ ఉంటుంది. అదే బెడ్రూమ్ ఇలా ఉండాలి, బయట వెంటిలేషన్ ఇలా ఉండాలి, నా కాస్ట్ ఇలా, నాకు 1 CR లేకపోతే 50 lakhs లేకపోతే 20 lakhs ఒకరు మిడిల్ క్లాస్ పీపుల్స్ చూసుకుంటారు. దానికి నచ్చినట్లు ఇక్కడ ఏం చేస్తున్నాడు, ఓపెన్ ప్లాట్ అమ్మి వాళ్ళకి నచ్చిన మోడల్ ఇలా కట్టుకోవచ్చు అనమాట. ఇక్కడ దాని రిస్ట్రిక్షన్స్ ఏం లేదు. మీ బడ్జెట్ ఎలా ఉంది, మీరు ఎలా కట్టుకోవాలనుకుంటారు, యువర్ డ్రీమ్ అది, యువర్ డ్రీమ్ ఆల్సో ఇక్కడ కట్టుకోవచ్చు అనమాట. సో అండ్ కమ్యూనిటీ హాల్ గురించి చెప్పారు ఏమేంటిస్ లో. సో దానికి సంబంధించిన స్పేస్ అలొకేట్ అయిపోయిందండి. యా మేడం, అక్కడ ఆల్రెడీ మీకు ఇది వచ్చి ఫస్ట్ ఫర్ హెచ్ఎండిఏ. హెచ్ఎండిఏ అంటే ఏంటంటే కంపల్సరీ మనం 50% ల్యాండ్ ఓపెన్ ఏరియా వదలాలి, 60% లో ప్లాటింగ్ చేయాలి కంపల్సరీ. దాని ఆల్రెడీ మోస్ట్ మనకు అక్కడ మీ కమ్యూనిటీ హాల్ కూడా ఓపెన్ ప్లేస్ వదిలేయాలి. అక్కడ అటు సైడ్ వదిలేసాం వాళ్ళని, ప్లేస్ పార్క్ వదిలేసాం వాళ్ళని. మీరు చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి 40 feet రోడ్. ఇది 40 feet రోడ్. ఇది మనకు మెయిన్ రోడ్, ఇది 40 feet రోడ్. ఇన్నర్ రోడ్స్ మొత్తం 30 feet రోడ్స్ ఇస్తున్నాం మనం. ఆ మెయిన్ లో ఎంట్రన్స్ లో వచ్చేసి 100 feet రోడ్ ఇచ్చాము. ఓకే, యా. సో అండ్ ఈ ప్రాజెక్ట్స్ కి సంబంధించి బ్యాంక్స్ లోన్ ఇస్తున్నాయి అని చెప్పి విన్నాం. సో ఏ బ్యాంక్స్ తో టైప్ అయ్యారండి? బ్యాంక్స్ ఆల్రెడీ లోన్స్ ఆల్రెడీ అప్రూవ్డ్ మేడం. ప్రాజెక్ట్ ఆల్రెడీ అప్రూవ్డ్ వస్తున్నాయి కదా. ఆల్రెడీ కస్టమర్ తీసుకుని కూడా ఆల్రెడీ లోన్స్ కూడా శాంక్షన్ అయిపోయి రిజిస్ట్రేషన్ అయిపోయిన కస్టమర్స్ ఉన్నారు ఇక్కడ. ఐసిఐసిఐ బ్యాంక్ ఉంది, హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఉంది, అండ్ యాక్సిస్ బ్యాంక్ ఉంది, అండ్ పంజాబ్ నేషనల్ బ్యాంక్స్ ఉన్నాయి. ఆల్రెడీ మన బ్యాంక్స్ ఆల్రెడీ అప్రూవ్డ్ ప్రాజెక్ట్ ఇది. బ్యాంక్స్ ఆల్రెడీ అప్రూవ్డ్ ప్రాజెక్ట్ ఇది. ఏదో కస్టమర్ లోన్ కావాలంటే జస్ట్ 1 week to 10 days లో మీకు లోన్ వస్తున్నాయి. ఎన్ఆర్ఐ కస్టమర్స్ కూడా లోన్ వస్తుంది. ఎన్ఆర్ఐ కస్టమర్స్ కూడా లోన్స్ ఉన్నాయి మనకి. ఇప్పుడు కస్టమర్స్ ఇప్పుడు ఎన్ఆర్ఐ ఉంటారు, వాళ్ళ కస్టమర్స్ ఇప్పుడు తిరగాలి, మా దగ్గర వచ్చి లోన్ కావాలంటే ఎలా అనేది అవసరం లేదు. మనకి ఎవ్రీథింగ్ బ్యాంక్ సెక్టర్ నుంచి మనం ఎన్ఆర్ఐ కస్టమర్స్ లోన్స్ ఇప్పిస్తున్నాం ఇక్కడ. సో ఇదన్నమాట.
ఇన్ని ఎమ్యూనిటీస్ చెప్పడం కాదు, కళ్ళ ముందు కనిపిస్తున్నాయి. ఆల్రెడీ ఫ్లాట్ కూడా హాట్ కేక్స్ లాగా సేల్ అయిపోయినాయి. ఇంకా ఈ ప్రాజెక్ట్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలన్నా, లేదు ఇక్కడ ఇల్లు కట్టుకొని ఉండాలన్నా అస్సలు ఆలస్యం చేయొద్దు. ఏదైతే మీకు స్క్రీన్ పైన నంబర్ కనిపిస్తుందో అండ్ ఈ ప్రాజెక్ట్ గురించి ఇన్ డీటెయిల్గా తెలుసుకోవాలనుకుంటే స్ట్రేట్ అవే మీరు ఈ ప్రాజెక్ట్లోకి అడుగు పెడితే చాలు. ఆర్ ఎల్స్ స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్కి మీరు మాట్లాడినా మీకు సంబంధించిన ఎవ్రీథింగ్, ఆల్ డౌట్స్ క్లియర్ చేయడం అండ్ బ్యాంక్ సంబంధించుకోవచ్చు, వాస్తుకు సంబంధించుకోవచ్చు, ఎమ్యూనిటీస్ సంబంధించుకోవచ్చు అండ్ సరౌండింగ్ డెవలప్మెంట్ సంబంధించుకోవచ్చు, ట్రాన్స్పోర్ట్కి సంబంధించుకోవచ్చు, ఇట్లా లీగల్ ఇష్యూస్కి సంబంధించుకోవచ్చు, హెచ్ఎండిఏ రేరా అప్రూవల్కి సంబంధించుకోవచ్చు, ప్రతి ఒక్కటి ఇన్ డీటెయిల్గా చెప్పడానికి ఈ గ్రూప్ అంతా కూడా రెడీ ఉంది. సో ఇట్లాంటి గోల్డెన్ ఛాన్స్ కనుక మిస్ చేసుకుంటే మళ్ళీ ఈ ప్లేస్లో ఇల్లు కట్టుకోవాలన్నా, ఇన్వెస్ట్మెంట్ చేయాలన్నా చాలా 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 కష్టంగా ఉంటుంది. ఎందుకంటే ఆల్రెడీ ఓపెన్ ఫ్లాట్స్ అనేది ఇక్కడ చాలా తక్కువ దొరుకుతున్నాయి అండ్ అపార్ట్మెంట్స్, విల్లాస్ అదంతా కూడా మన కల్చర్ కాదు. అండ్ దాంతోపాటు దానిపైన కంటే ఇండివిజువల్ పైన చాలామంది ఎవరైతే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారో ది బెస్ట్ వెంచర్.